Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో అదానీ గ్రూప్ చైర్మన్ భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి విశేషాలని ముఖ్యమంత్రి స్వయంగా ఎక్స్లో షేర్ చేసుకున్నారు. అయితే ఈ భేటీ వెనకాల అతిపెద్ద వ్యాపారానికి సంబంధించినటువంటి డీల్ ఉందనేది సమాచారం. ఏంటంటే రెండు అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టబోతోంది. దాంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పైన కూడా అదానీ గ్రూప్ ఆసక్తికరంగా ఉంది. సో ఈ అదానీ గ్రూప్ కి ఇన్నర్ రింగ్ రోడ్డుని ఇవ్వబోతున్నారనేటువంటి సమాచారం ఒకటి వస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ అలానే మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కలిశారు. నిన్న రాత్రి వాళ్ళు భేటీ జరిగింది. దాంతో పాటు అనేక అంశాలు రాజకీయాలకు సంబంధించినవి, ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఈ డిస్కషన్స్ కూడా జరిగింది. నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళ భేటీ తర్వాత అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది. అందులో రెండు అంశాలు, కోస్టల్ బెల్ట్ లో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక షిప్ యార్డ్ గానీ ఫిషింగ్ హార్బర్ గానీ నిర్మించాలనేటువంటి ప్రణాళికని ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. అందులో అదానీ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగా నిర్మించడానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నట్టుగా గతంలో కూడా వార్తలు వచ్చినాయి. దానిపైన కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఉచితంగా నిర్మించడం అంటే ఆ ప్రాంత అంటే భూ సమీకరణ లేదా భూ సేకరణ చేసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తారు. దాంతో పాటు శాటిలైట్ టౌన్షిప్లు, కమర్షియల్ ఏరియాల అభివృద్ధికి సంబంధించి కొంత భూమిని అదానీ గ్రూప్ కి లీజ్ గా ఇస్తే వాటిని డెవలప్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదనని ముఖ్యమంత్రి ముందర పెట్టారు. దానికి సంబంధించి ఇప్పుడు కాదు, ప్రభుత్వం మారిన 4-5 నెలలకే ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఇవన్నీ కూడా ఈ చర్చల సారాంశం అంటే ఈ భేటీలో ఈ చర్చలన్నీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది ఒకసారి చూద్దాం. ఇది అమరావతికి సంబంధించి మొత్తం రోడ్ నెట్వర్కింగ్ సంబంధించినటువంటి మ్యాప్. ఈ రెడ్ లైన్ లో కనిపిస్తుందంతా కూడా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ బ్లూ లైన్ లో కనిపిస్తుంది ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందులోనే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పని విమర్శ చేయడం, ఇటు పక్కన వెస్ట్ బైపాస్ నిర్మించిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం లేదనేటువంటి చర్చ కూడా కొంత జరిగింది. కానీ ఫైనల్ గా పూర్తి స్థాయి సమగ్రాభివృద్ధి జరగాలంటే కనుక హైదరాబాద్ ఎలా అయితే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాతిపదికగా చేసుకుని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి వెళ్తుందో అదే తరహాలో భవిష్యత్తులో ఫస్ట్ గ్రోత్ పాయింట్ కింద ఈ జోన్ ని చూస్తే సెకండ్ గ్రోత్ పాయింట్ కింద ఈ జోన్ ని చూడాల్సి వస్తుంది. దీని మొత్తానికి కూడా డెవలప్మెంట్ కి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయాల్సిందే అని చెప్పని ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్ణయించింది. దాదాపుగా 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అంచనా వేశారు. అయితే దీనిపైన అదానీ గ్రూప్ ఒక ప్రపోజల్ చేసినట్టు తెలుస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత 4-5 ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం భూమి ఇస్తే ఫ్రీగా కట్టడానికి రెడీగా ఉన్నట్టుగా చెప్పింది. ఎందుకంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి 4 వైపులా చూస్తే ఈ 4 వైపులా కొన్ని టౌన్షిప్స్ని డెవలప్ చేయడానికి, కమర్షియల్ జోన్స్ కింద వాటిని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో గ్రోత్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఒక ప్రపోజల్ చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదే జరిగితే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగడానికి ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే 2018లోనే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి వచ్చేటువంటి గ్రామాలు, వాటి జాబితా అన్నిటిపైన కూడా అధ్యయనం చేసింది. ఈ స్ట్రెచ్ని ఒకసారి మనం చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఇది కనిపిస్తుంది. ఇది అమరావతికి సంబంధించినటువంటి ఇది కోర్ అమరావతి క్యాపిటల్ ఏరియా అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్స్గా కనిపిస్తున్నంత కూడా ఇది ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నటువంటి ప్రదేశం అవుతుంది. సో అప్పటికే ఈ మ్యాప్ రెడీ చేసి పెట్టారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే అమరావతిని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా మరింత విస్తరించాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయానికి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందుకనే ఈ E1, E2, E3 అని చెప్పని ఉన్న రహదారులన్నింటినీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి అనుసంధానించాలనేది ఒక ప్రణాళిక. సో ఇక్కడ మీకు మ్యాప్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది అప్పట్లోనే తయారు చేసినటువంటి ఇక్కడ వరకు రోడ్లు వచ్చి ఇక్కడ వరకే ప్రస్తుతానికి సిటీ ప్లాన్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇక్కడ వరకే ఆగిపోతుంది. వీటన్నిటిని ఎక్స్టెండ్ చేయాలంటే కనుక ఫర్దర్గా
ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికతో అనుసంధానించాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. అందుకని ఈ వర్క్ అంతా చేశారు, ఈ మ్యాప్ ని రెడీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్లాన్ పబ్లిక్ డిస్కషన్ కి పెట్టింది ప్రభుత్వం. తర్వాత ఇందులో వచ్చేటువంటి గ్రామాలు, వాటికి సంబంధించి మొత్తం డేటా అంతా కూడా అప్పట్లోనే చర్చ జరగడానికి ప్రధానమైన ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల మధ్యలో వచ్చేటువంటిది. ఇప్పుడు చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈ పరిధిలో గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలే ఇందులో ఉన్నాయన్నమాట. మొదట వెస్ట్ బైపాస్ నిర్మాణం జరిగితే ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం అవసరం లేదని భావించారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగితే అభివృద్ధికి మరింత వేగవంతం అవడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఆలోచన చేశారు. అందుకే అప్పట్లోనే దీన్ని మొత్తం స్టడీ చేసి 2018లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదికను కూడా పబ్లిక్ డిస్కషన్గా అప్పట్లోనే ప్రభుత్వం పెట్టింది. ప్రాంతీయ అంటే ఓవరాల్గా ఇందులో వచ్చేటువంటి మార్గాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి నేను ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామాల వారీగా ఏ గ్రామాలు వస్తున్నాయి, గుంటూరు జిల్లాలో ఏ గ్రామాలు వస్తున్నాయి, కృష్ణా జిల్లాలో ఏ గ్రామాలు వస్తున్నాయి, వీటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అప్పుడే రిలీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో 17 గ్రామాలు వస్తున్నాయి, కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి అనమాట ఇది 24 గ్రామాలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పటికి జిల్లాల విభజన జరగలేదు. మీకు గుర్తుపెట్టుకుంటే 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల విభజన జరిగింది. కాబట్టి ఇది ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో చేసినటువంటి ప్రణాళిక. దీనిపైన ఒక 3-4 అలైన్మెంట్ల పైన కూడా కసరత్తు జరిగింది. ఫైనల్గా ఒక అలైన్మెంట్ని తీసుకొచ్చారు. ఇది మ్యాప్. ఈ ఇదే అలైన్మెంట్ని ఫైనల్ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ గెజిట్ రిలీజ్ చేయడం అనేది అక్టోబర్ 31, 2018లోనే గెజిట్ రిలీజ్ చేశారు. గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం IRRలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కేసులు పెట్టింది, కానీ ఈ గెజిట్ని ఎక్కడ కూడా రద్దు చేయలేదు. కాబట్టి ఒక సమగ్ర సమీక్ష జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ చేసినటువంటి మార్గాల్లో ఏదైనా ఈ 5 ఏళ్లలో కొత్త అవాంతరాలు వచ్చి పడ్డాయా లేదా అనే దానిపైన అధ్యయనం జరిగింది. వీటన్ని కూడా క్లియరెన్స్ ఉన్నది అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాతే ఈ గెజిట్ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ విలేజెస్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ జోన్లో వస్తున్నాయి, ఏ గ్రామాలు వస్తున్నాయి, మొత్తం కలిపి 41 గ్రామాలు వస్తున్నాయి దీని పరిధిలోకి. వాటికి సంబంధించినటువంటి సర్వే నంబర్లు గుంటూరు జిల్లా పరిధి, కృష్ణా జిల్లా పరిధి ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల పేర్లు మారొచ్చు, ఎన్టీఆర్ జిల్లా పరిధి, పల్నాడు జిల్లా పరిధి కూడా యాడ్ కావచ్చు, కానీ మిగతా అంతా కూడా సేమ్ టు సేమే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి మార్పులు లేకుండా ఈ అలైన్మెంట్ ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డుని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో అదానీ గ్రూప్ కీలకమైనటువంటి పాత్ర పోషించిపోతుంది. అలానే వీళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఆధారంగా అంటే అలాట్మెంట్కి సంబంధించినటువంటి డిజైన్ల ఆధారంగా 4 లేదా 6 ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేసేటువంటి బాధ్యత కూడా ఈ సంస్థ తీసుకోబోతుంది. అంటే అక్కడ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఉంటుంది, కమర్షియల్ యాక్టివిటీ ఉంటుంది. స్పెసిఫైడ్ ఆ ఏరియాకి ఉండేటువంటి ప్రత్యేకత ఆధారంగా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కుల డెవలప్మెంట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇందులో 4 లేదా 6 ప్లేసెస్లో అదానీ గ్రూప్ ఈ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి భేటీ తర్వాత అదానీ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ అందులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రపోజల్ ఇన్నర్ రింగ్ రోడ్ క్లియరెన్స్ వస్తే ఆల్మోస్ట్ ఉచితంగా కట్టడానికి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి నిర్మాణం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. మరొక 6,000 కోట్ల రూపాయలు తీసుకుని 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. అది ఇంకా పెరిగినా పెరగచ్చు. ఆల్రెడీ 4-5 ఏళ్ల క్రితం చేసినటువంటి ప్రతిపాదనలకి ఇప్పటికీ అతిగతి లేదు. పైగా ORR నిర్మాణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, NHAI చూసుకుంటుంది. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి బాధ్యతలు ప్రైవేట్ పార్టీలు PPP మోడల్లో డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి మోస్ట్ పాసిబుల్ ఆప్షన్గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తే కనుక దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ డెవలప్మెంట్లో కూడా అదానీ గ్రూప్ కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అందుకనే అదానీ గ్రూప్కి సంబంధించి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారనేటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది చూడాలి. అయితే పనులు వేగవంతంగా జరగాలంటే ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పనులు జరగవు. అమరావతికి ఒక షేప్ రాదు అనేటువంటి అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూడాలి. వాళ్ళని కలిసిన తర్వాత ఆయన షేర్ చేసినట్టు ఇట్ వాజ్ ఏ ప్లెజర్ టు మీట్ విత్ మిస్టర్ గౌతమ్ అదానీ, చైర్మన్ ఆఫ్ ద Adani Group, and Karan Adani, Managing Director of Adani Ports and SEZ SEZ Limited in Amravati today to discuss key infrastructure projects. ఆయన చెప్పినటువంటి మాట కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అన్నారు. మామూలుగా అయితే పోర్ట్స్ డెవలప్మెంట్ అయితే కనుక పోర్ట్స్ మీద ఎక్కువ మాట్లాడేవాడు అండ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టేట్ అని చెప్పారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి చేయడం,
అసాధ్యం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వేగవంతమైనటువంటి అభివృద్ధి చూపించాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలన్నా కానీ ప్రతి చోట ప్రైవేట్ భాగస్వామ్యం అవసరం అవుతుంది. అందుకనే బహుశా అమరావతికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ని క్లియర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. దాంతోపాటు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ నిర్మాణం లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. దాని ద్వారా కోస్టల్ ఎకానమీని, ముఖ్యంగా వాటర్ బేస్డ్ అంటే సముద్ర తీరంలో మత్స్య సంపదని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ఎగుమతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ రెండిట్లో కూడా అదానీ గ్రూప్ ఇక కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.